హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రాఖీ పౌర్ణమికి మీరే ఇంట్లో రాఖీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీ దగ్గర నెమలి పింఛం ఉంటే నెమలి పింఛాన్ని తీసుకొని నెమలి పింఛం పైన వైట్ కుందన్స్ లేదంటే వైట్ స్టోన్స్ ఉన్న లేస్ ఉంటే ఇంకా ఈజీగా పెట్టేసుకోవచ్చు. వైట్ లేస్ని మొత్తం కూడా మనం గమ్ పెట్టేసుకొని దానిపైన లేస్ని చక్కగా పెట్టేసుకోవాలి. లేదంటే అలాగా వైట్ కుందన్స్నైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నెమలి పింఛాన్ని వైట్ అదేవిధంగా గోల్డ్ కాంబినేషన్తో డెకరేట్ చేసుకున్నాను. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అయితే నెమలి పింఛన్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఫైనల్లో మీరే చూసి చెప్తారు. అన్నట్టు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రాఖీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేయండి, ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేసేయండి. నెమలి పింఛని డెకరేట్ చేసేటప్పుడు బయట అవుటర్ లైన్కి ఏమో వైట్, లోపల వైపు ఏమో గోల్డ్ పెట్టుకున్నాను. ఈ విధంగా మరీ గోల్డ్ పక్కన మళ్ళీ వైట్ పెట్టినట్టయితే ఆ రెండిటి వైట్ల మధ్య ఒక గోల్డ్ అనేది మనకి ఇంకా హైలైట్ అవుతుందన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది నెమలి పింఛం. అదేదో మనము మిర్రర్లో పెట్టినట్టుగా మనకి లోపల ఉన్న నెమలి పింఛం అనేది కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా మనం వైట్ గోల్డ్ కాంబినేషన్తో మొత్తం కూడా డెకరేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక పేపర్కి అతికించేసుకోవాలి. మనది ఏదైనా నోట్స్ ఉంటుంది కదా, వేస్ట్ నోట్స్, అట్ట ముక్కను తీసుకొని నీట్గా అతికించేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వేస్ట్ నోట్స్ నుంచి ఒక అట్ట ముక్కని కట్ చేసి పెట్టేసుకొని నీట్గా అవుటర్ లైన్స్ మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే కుందన్స్ అతికించామో అక్కడ దాకా మనము పేపర్ని వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. దీనికి మనము కింద వైపు కూడా ఏదైనా ఒక అట్ట ముక్కని అతికిచ్చేసి దానిపైన నెమలి పింఛాన్ని పెట్టేసుకోవాలి. కొంచెం ఆరనిచ్చిన తర్వాత దీనికి మళ్ళీ సైడ్ అటువైపు ఇటువైపు మన దగ్గర ఉన్న కుందన్స్ని ఎక్కించేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ మధ్యలో ట్రాన్స్పరెంట్గా ఉన్నదాన్ని పెట్టుకున్నాను. మీ దగ్గర వేరే కలర్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు ఇదే విధంగా బాగా ఉంది అని అనిపిస్తే ఇదే విధంగా వైట్ కూడా పెట్టుకోవచ్చు. అందరికీ వైట్ నచ్చకపోవచ్చు, అందుకని కొంచెం మార్చండి. కానీ లోపల మాత్రం వైట్ స్టోన్ కానీ గోల్డ్ కానీ ఉంటే పెట్టుకోండి. లేదంటే నేను ఎలా అయితే వైట్ అండ్ గోల్డ్ పెట్టానో అదే పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. ట్రెండింగ్ చాలా మంచి నెమలి పింఛంతో రాఖీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. అన్నట్టు మీకు ఈ రాఖీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఖీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.